హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు పాలక్ కర్రీ చేస్తున్నాను. పచ్చి బఠానీ వేసి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా సూపర్గా ఉంటుంది, చపాతీలోకైనా రోటీలోకైనా. ఓకేనా? ఇప్పుడు నాన్ వెజ్లో వెరైటీసే కాకుండా వెజ్లో కూడా డిఫరెంట్గా చేసుకుంటూ తింటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకైతే. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మాత్రం తక్కువే పడుతుంది. ఒక 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను. నేను పల్లి నూనె వాడుతున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. టేస్ట్కి ఎక్కడ తేడా రాదు. ఓకేనా? ఇంకా ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి చిన్న పీసెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు పచ్చి బఠానీలు మనము వెజిటేబుల్స్లో అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చుకున్నాను అనమాట. ఇవి ఎండబెట్టినవి కాదు, కట్ చేసి పెట్టుకున్న ఆలు మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని కట్ చేసి ఇలా పీసెస్ లాగా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంతోపాటు కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాను. ఇవి వేసిన వెంటనే పసుపు ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. ఉప్పు తగినంత, అంటే 1 స్పూన్ దాకా. ముందే ఎక్కువ వేసుకుంటే తినలేం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో ముందు కొద్దిగా వేసుకొని ఇవి వేయడం వల్ల బంగాళదుంప అనేది మగ్గుతుందన్నమాట. చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇవి మగ్గించేసుకుందాము. వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇదిగోండి, చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకుందాము. ఇవి ఒక 15 మినిట్స్కి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. ఓకేనా? లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. బంగాళదుంప అనేది కుక్ అయిపోతుంది, ఉడకబెట్టక పని లేకుండా. ఈ పేస్ట్ ఏంటంటే పాలకూర ఒక 1/2 కట్ట దాకా తీసుకున్నాను, జీడిపప్పులు 5, అల్లం 1 ఇంచు, 1/2 గర్భము 10 రెబ్బల దాకా వెల్లుల్లి వేసుకొని పచ్చివే అన్నీ పేస్ట్ లాగా పట్టుకున్నాను అనమాట. ఇలా వేస్తే మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటున్నారు, అందుకే వాళ్ళకి పేస్ట్ రూపంలో తినిపిస్తున్నాను. ఆకుకూరలు కూడా ఈ మధ్య ఇంకా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి, అవి కూడా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్. ఓకేనా? మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకొని పేస్ట్లో వేసుకొని పట్టేసుకోండి. ఈ పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కలిపేటప్పుడు హైలో పెట్టుకోండి. కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోండి. ఓకేనా? ఇలా మగ్గింది అనుకున్న తర్వాత బంగాళదుంప చూడండి కరెక్ట్గా కుక్ అయింది. కారం వేసుకుంటున్నాను. కారం ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. కారం వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్లో పట్టుకుంటే ఆ స్పైస్ అనేది సరిపోతుంది. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను సరిపోతుంది. వేసేసుకొని వాటర్ మాత్రం 1 టీ గ్లాస్ వేసుకున్నాను, ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ ఇవన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి మనము ఎక్కువగా వాటర్ వేసుకుంటే మరీ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కర్రీ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించేసుకుందాం. చూడండి, కర్రీ టెక్స్చర్ సూపర్గా ఉంది కదా, టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. యాజ్ యూజువల్గా నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నెయ్యి 1 స్పూన్ వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోయినా పర్వాలేదు, బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను, లేకపోయినా ఇబ్బంది లేదు. మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.